ఈరోజు మనం పులగం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ఇది మన రాయలసీమలో చాలా ఫేమస్. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. పులగంకి కావాల్సిన పదార్థాలు: పెసులు లేకపోతే మనం పెసరబ్యాలతో కూడా చేసుకోవచ్చు. మనము ఈ పెసుల్ని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. మనం పెసరబ్యాలతో చేసుకున్న పెసరబ్యాలని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న పెసరబ్యాలని బ్యాళ్ళు ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను. ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని మనము దీంతో ఇలా అంటే మనకి బ్యాళ్ళుగా అది పగిలిపోతాయి. అప్పుడు మనము పొట్టు తీసేసుకోవాలి. చూడండి, బ్యాళ్ళుగా కరెక్ట్గా పగిలిపోయాయి. అలా పగిలిన బ్యాళ్ళని మనము పొట్టు తీసేసి ఇలా చేసుకొని పెట్టుకోవాలి. మనకి 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు మనము ఈ పెసర బ్యాళ్ళని తీసుకోవాలి. తీసుకొని బాగా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మనము కుక్కర్లో వేసేసుకొని ఒక చిటికెడు పసుపు, 1 కప్పు బియ్యము 1/2 కప్పు బ్యాళ్ళు తీసుకున్నాం కదా, అందుకే మనము 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. డబల్ అంటే 3 అవుతుంది కదా, మనం 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరియాలు, జీలకర్ర కూడా కొద్దిగా, ఈ మిరియాలు జీలకర్రని వేసేసుకొని అలాగే కావలసినంత ఉప్పు కూడా వేసేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి 3 విజిల్స్ అయిపోయాయి. పులగం బాగా చక్కగా తయారైపోయింది ఉడికి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం, వేయించిన జీడిపప్పు వేసుకుందాం. ఈ పులగంలోకి పచ్చి పులుసు కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి పులుసు తయారీ విధానాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.